ఇక ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో చిక్కుడుకాయ పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ఏ కాయగూరనన్నా ఆకుకూరనైనా తీసుకోవాలంటే గనక మనం ఎక్కువ పోషకాలు అందాలంటే పచ్చడి బెస్ట్ ఫామ్ అని చెప్తూ ఉంటారు కదా మీరు. అవునమ్మా. మరి చిక్కుడుకాయ పచ్చడిని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దామా. పచ్చిగా చిక్కుడుకాయని ఎప్పుడు తినలేం, అందుకని అది అరగవు, గ్యాసెస్ ఎక్కువ వస్తాయి, కండ్ర ఎక్కువ ఉంటుంది. చిక్కుడుకాయని ఉడకపెట్టినప్పుడు అలాంటి దోషం ఉండదు. మగ్గిన చిక్కుడుకాయతో కూడా మన పద్ధతిలో టేస్ట్ వచ్చే విధంగా రొట్టె పచ్చడి ఎలా చేసుకుందాం అప్పుడు చూద్దాం. చిక్కుడుకాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గింజ చిక్కుడుకాయలు 1/2 కేజీ, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో ఆవాలు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, కాశ్మీరీ కారం 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా చిన్న బాండీలో పచ్చ ఆవాల్ని వేసేసి సన్న సెక్క మీద అట్లా దోరగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మెంతులు, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని కూడా సన్న సెక్క మీద వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో తేనె నిమ్మరసం వేసేసి కలిపేసి ఆ మిశ్రమంలోకి మనం కట్ చేసుకున్న గింజ చిక్కుడుకాయ ముక్కలను వేసేసి ఆ తేనె నిమ్మరసం ఆ ముక్కలకు పట్టనివ్వాలి. ఆ ముక్కల్లోకి తేనె నిమ్మరసం వెళితే చప్పదనం పోతుంది అనమాట. ఆ ముక్కల్ని ఆవిరిలో వేసేసి పచ్చిపోయేటట్టు ఉడికించుకోవాలి. వాటిని అట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్ తీసుకుని ఇక మసాలా సిద్ధం చేసుకుంటున్న ఆవకాయకి అందులో ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వీటన్నిటిని వేసేసి గ్రైండ్ చేసుకుని అట్లా మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఆవకాయ కలుపుకోవడానికి అందులో నువ్వుల పొడి వేసేసి ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసేసి దానిపైన పసుపు, కాశ్మీరీ కారపొడి, కొద్దిగా చాట్ మసాలా, ఆవకాయ మసాలా పొడి, ఆవు పొడి అందులో వేసేసి పైన కొద్దిగా తేనె వేస్తాం. అంటే తీపి రాదు కానీ తేనె వేయటం వల్ల చప్పదనం ఉండదు అనమాట. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేస్తాం. ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్లో ఆవకాయకి ఉప్పు లేని లోటు లేకుండా కొంచెం చప్పదనం పోయి కమ్మగా ఉండటానికి బాగుంటుంది. ఫైనల్గా ఒక చిన్న బాండీలో ఆవాలు, మేగడ, కరివేపాకు, ఇంగువ పొడి తాలింపు వేగనిచ్చేసి ఈ చిక్కుడుకాయ ఆవకాయలో కలిపేస్తాం. మరి ఎలా చేసుకున్నాం చూసారుగా, ట్రై చేయండి. నిలవ ఆవకాయలు చెడు తప్ప ఫ్రెష్ ఆవకాయలు ఇట్లా చేసుకు తినేయటం చాలా మంచిదే. చిక్కుడుకాయ రోటి పచ్చడి బలమైన రోటి పచ్చడి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ చిక్కుడు గింజలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది, పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని గింజలున్న చిక్కుడు గింజల పచ్చడి ఎంత తీసుకుంటే అంత కండపుష్టికి, ఇమ్యూనిటీకి చాలా చాలా మంచిదన్నమాట. పోషకాలు పోని విధంగా చిక్కుడుకాయ రోటి పచ్చడి కూడా టేస్టీగా తినే పద్ధతి చూసాం కాబట్టి మొదటిసారైనా మీరు ట్రై చేసి ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేయండి. చూసారు కదా, ఈ చిక్కుడుకాయ పచ్చడి రెసిపీ అన్నది వినడానికి చాలా కొత్తగా ఉంది. కానీ చిక్కుడుకాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది, అలాగే ఇతర విటమిన్స్, అలాగే మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ చిక్కుడుకాయని ఇలా కొత్తగా మీరు కూడా పచ్చడి రూపంలో ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి.